నమస్తే. నా పేరు లత. నేను అడ్వకేట్గా రేపటి నుంచి అంటే జూలై 1, 2024 నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్న కొత్త క్రిమినల్ మేజర్ యాక్ట్స్ మీద అవగాహన కోసం చిన్న వివరణ. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అంటే చట్టం నాకు తెలియదు అని తప్పించుకోవడానికి ఎవరికి ఆస్కారం లేదు. కాబట్టి కొంతైనా లీగల్ నాలెడ్జ్ ప్రతి మనిషి కలిగి ఉండాలి. ఈ కొత్త చట్టాలు అంటే మనకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1872లో చేశారు. అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898లో చేశారు. దీన్ని అమెండ్ చేశారు 1973లో కొంతవరకు. తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1860లో చేశారు. ఇవన్నీ చాలా ఓల్డ్ యాక్ట్స్. కాలమాన పరిస్థితులను బట్టి మార్పులు జరిగాయి చాలా. కానీ యాక్ట్స్ మటుకు ఎప్పుడో బ్రిటిష్ వారు చేసినవి ఉండిపోవడం వలన వాటి వల్ల ఉపయోగం అంటే ఏదైతే పర్పస్ ఉందో సమాజంలో మార్పు అని అది జరగకపోవడం వలన కొత్త చట్టాలని ప్రభుత్వం రూపొందించింది. అవి రేపటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. ఏంటంటే ఐపీసీని బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత, అలాగే సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని బిఎస్ఏ అంటే భారతీయ సాక్ష్య అధినియమం అని 3 పేర్లతోటి రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇందులో చాలా వరకు మనకి తెలిసింది ఏంటంటే థియరీ ఆఫ్ పనిష్మెంట్స్ అని పనిష్మెంట్స్లో ఉంటుంది. అంటే సమాజంలో పనిష్మెంట్ని మూలంగా ఎలాంటి మార్పు తీసుకురావచ్చు ఒక నేరం జరిగినప్పుడు అనే దాని మీద థియరీస్ ఉంటాయి. అందులో భాగంగానే పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న పెట్టి కేసులో ఫైన్ వేసి వదిలేయడం అలా జరుగుతూ వచ్చింది. ఈ కొత్త చట్టం మూలన వాటిలో ఫైన్ బదులు మనిషిలో సమాజానికి ఉపయోగపడే ఒక చిన్న మార్పు అన్న తీసుకురావాలని ఫైన్ బదులు వాళ్ళతో ఒక మంచి పనిని పనిష్మెంట్గా ఇవ్వడం జరుగుతున్నట్టుగా ఈ కొత్త చట్టాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఎవిడెన్స్ యాక్ట్ చాలా మారాల్సి ఉన్న పరిస్థితి. ఎందుకంటే గత 10-15 ఏళ్లలో మనకి ఎలక్ట్రానిక్గా చాలా 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 పెను మార్పులు సంభవించిన దృష్ట్యా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అది ఇప్పటివరకు దాన్ని కోర్టు వారి పరిగణనలో తీసుకోవడానికి అవకాశాలు తక్కువ ఉండేవి. అవి ఈ కొత్త చట్టం ద్వారా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి సాక్ష్యం కింద అనేది కూడా మార్పు చేయడం ఇందులో జరిగింది. బేసిక్గా చట్టాలు అనేవి ప్రొసీజరల్ లాస్, సబ్స్టాంటివ్ లాస్ కింద విడగొడతారు. ప్రొసీజరల్ లాస్ కోర్టులు రూల్ ఎలా చేయాలి అని ఒక దాంట్లో క్రోడీకరించబడి ఉంటాయి. అలాగే సబ్స్టాంటివ్ లాస్లో ప్రజలు యొక్క రైట్స్ వాళ్ళ డెఫినేషన్ పార్ట్, ఇందులో పనిష్మెంట్స్, తప్పు చేస్తే ఏం చేయాలి, ఆ తప్పు అంటే ఏంటి, ఏం చేస్తే ఏ తప్పు కిందకు వస్తుంది, అవన్నీ సబ్స్టాంటివ్ లాస్లో పొందుపరచడం జరుగుతుంది. ఇలాగా ఇప్పుడు ఈ సబ్స్టాంటివ్ లాసు, ప్రొసీజరల్ లాసు కూడా కలిపి ఈ 3 చట్టాలైన ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి, ఐపీసీని పేరు మార్చి వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఇవే మన క్రిమినల్ మేజర్స్ యాక్ట్స్ కాబోతున్నాయి. అందరూ వీటిని
పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చిన్న వివరణ మాత్రమే. ఇక ముందు ఇంకొంత అవగాహన కోసమని కొంచెం వివరంగా వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ ప్రతి ఒక్కరూ కూడా కొంత అయినా నాలెడ్జ్ని కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.